హరే కృష్ణ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయ చక్షురున్మీలితం येन తస్మై శ్రీ గురవే నమః. నమా ఓం విష్ణుపాదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్యితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జయ శ్రీ కృష్ణ చైతన్య ప్రభో నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌర భక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే. హరే రామ హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘయేతి గిరిం యత్కృపతం మహం వందే శ్రీగురుం దినతారణం పరమానందం మాధవం శ్రీ చైతన్య ఈశ్వరం. హరి ఓం తత్సత్. హరే కృష్ణ. హరే కృష్ణ. ఈరోజు మనము బృందావన యాత్ర, ఆ, అందులో అన్ని గోస్వాములు వారందరూ కూడా స్థాపించినటువంటి చాలా మందిరాలను గురించి తెలుసుకున్నాము. ఇక ఆ బృందావనంలోనే ఉన్నటువంటి గోకులం, నందమహారాజు ఉన్నటువంటి ఆ గోకులం అంటే నంద గోకులం. ఇది మహావనం. ఇప్పుడు మన బృందావనంలో చాలా వనాలు ఉన్నాయి కదా, అలాగ మహావనం ఆ ప్రాంతంలో స్వయంగా నంద మహారాజు విశ్వకర్మచే ఏర్పాటు చేసినటువంటిదే ఈ నంద భవనం. అది గోకులం. గోకులంలో ఇది మనము గోకులం అన్నప్పుడు మొదట కృష్ణ భగవానుడు దేవకి వసుదేవులకు ఉమ్, ఆ, ఆ, చెరసాలలో ఆయన ఆవిర్భవించడం జరిగింది. అంటే మొదట ఆ వసుదేవుని యొక్క హృదయంలో వచ్చి తర్వాత దేవకి యొక్క హృదయానికి ఇదయ్యి తర్వాత ఆయన చతుర్భుజుడుగా ఆయన ఆవిర్భావం వచ్చినప్పుడు దేవకి వసుదేవులు ఆయన ఆ రూపాన్ని చూసి ఉపసంహరించుకో అన్నప్పుడు తర్వాత చిన్ని కృష్ణునిగా ద్విభుజునిగా వారికి దర్శన భాగ్యం ఇవ్వడం జరిగింది. తర్వాత ఆ చిన్ని కృష్ణుణ్ణి వసుదేవుడు చక్కగా బుట్టలో ఉంచుకొని ఆయన అంటే అందరూ యోగమాయ వలన అందరు కూడా నిద్రావస్థలో ఉన్నారు. ఆ చెరసాలలో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి ఆ సైనికులు అందరూ ఆ సమయంలో వసుదేవుడు కృష్ణ భగవానుని ఆ బుట్టలో ఉంచుకొని బయలుదేరి రావడం జరిగింది. యమున పరవళ్ళు తొక్కుతూ ఉన్నారు. కానీ ఎప్పుడైతే వసుదేవుడు రావడము తర్వాత వారిద్దరికీ కూడా ఆదిశేషుడు కృష్ణ భగవానునికి గొడుగులాగా ఉన్నారనమాట. అదంతా చూసి యమునా నది రెండు పాయలుగా చీలి వారికి దారి ఇచ్చింది. ఎప్పుడైతే కృష్ణ భగవానుడు ఆ బుట్టలో ఉంటూ తన చిన్ని కాళ్ళ పాదాన్ని ఆ యమునా నదికి తగులుతూ అలాగా ఆయన ప్రయాణం చేసి ఆ వసుదేవుడు గోకులానికి చేరుకున్నారనమాట. ఆ గోకులానికి వెళ్ళి అక్కడ నందమహారాజు యశోదమ్మ ఉంటారు. యశోదమ్మ ఉన్నటువంటి ఆ ప్లేస్కి వెళ్ళి కృష్ణ భగవానుని అక్కడ వించి ఆమెకి జన్మించినటువంటి యోగమాయను తీసుకొని రావడం జరిగింది. అంటే ఈ గోకులానికి అంత ప్రాముఖ్యత ఉన్నది. నందమహారాజు ఇక్కడ ఆ భవనాన్ని కూడా నిర్మించడం జరిగింది. తర్వాత ఈ నందమహారాజు వంశము అంటే ఎలాగా నందమహారాజు యొక్క వంశీయులు ఎలాగా ఆ నంద గోకులంలో ఉన్నారు అన్న విషయం మనము చూసుకున్నప్పుడు ఈ గోకులంలో మొదట పరమశివుడు
కృష్ణ భగవానుని యొక్క బాల్య కౌమార లీలలన్నీ కూడా సందర్శించాలని కోరుకున్నారట. అలాగ కోరుకున్నప్పుడు కృష్ణ భగవానుడు, నీవు ఆ మహావనం ఆ ప్రాంతంలో నువ్వు ఉమ్, ఆ, నందీశ్వర కొండగా ఉండు, ఆ విధంగా రూపాంతరం చెంది ఉండు, నేను తప్పకుండా ఆ ప్రాంతానికి వచ్చి లీలలు చేస్తాను అని కృష్ణ భగవానుడు చెప్పడం వలన పరమశివుడు అక్కడ నందీశ్వర కొండగా పిలువబడి అక్కడ ఉన్నారనమాట. దానికోసమే అంటే వైష్ణవానాం యథాశంభు అని, పరమ వైష్ణవ భక్తుల్లో పరమ శ్రేష్ఠుడు పరమ ఘనుడు అని శివుడికి చెప్తారు కదా. ఆ శివుని యొక్క కోరికను నెరవేర్చడానికే భగవంతుడు ఈ విధంగా మధురాలో ఆవిర్భవించి గోకులంలో ఆయన రావడం జరిగింది. ఒక కారణము పరమశివుడు ఆ భగవంతుని యొక్క బాల్య లీలలను చూడాలని కోరుకోవడం వల్ల గోకులానికి కూడా రావడం జరిగింది. ఇక ఆ నందమహారాజు యొక్క వంశావళి చూద్దాం. ఎలాగా అంటే ఆ ద్వాపర యుగాంతరంలో దేవమిద అనేటువంటి ఒక ఋషి ఉండేవారనమాట. ఆ ఋషికి ఇద్దరు పత్నులు అనమాట. వారు ఒకరు ఏమో క్షత్రియ వంశానికి చెందినటువంటి ఒక భార్య, ఇంకొకరు గోప వంశానికి చెందినటువంటి భార్య, ఇద్దరు ఉన్నారు. ఆ క్షత్రియ వంశానికి చెందినటువంటి ఆమెకు సూరసేనుడు అనే కుమారుడు జన్మించారనమాట. ఆ సూరసేనుని యొక్క కుమారుడే వసుదేవుడు. వసుదేవుని యొక్క కుమారుడే కృష్ణ భగవానుడు. అంటే కృష్ణ భగవానుడికి తాతగారు సూరసేనుడు. ఇక రెండవ గోప వంశస్థురాలైనటువంటి ఆమెకు పర్జన్యుడు అనే కుమారుడు కలగడం జరిగింది. ఈ పర్జన్యుడు ఆయన తన భార్యతో ఈ నందీశ్వర కొండ ప్రాంతంలోనే వ్యవసాయం చేసుకుంటూ అక్కడే కాలం గడిపేవాడనమాట. అలాగ ఉన్నప్పుడు నారద మహర్షి ఒకసారి ఈ పర్జన్యుడి గృహానికి ఏతెంచారు. అలాగ వచ్చినప్పుడు ఆ పర్జన్యుడు నారద మహర్షికి అన్ని అతిథి మర్యాదలు చక్కగా చేశారు. అలాగ చేసిండడం చూసి నారద మహర్షి చాలా ఆనందపడిపోయి, నీకు ఏం వరం కావాలి కోరుకో పర్జన్య అని చెప్పడం జరిగింది. అప్పుడు పర్జన్యుడు ఏం చెప్పారంటే, నాకు పుత్ర సంతానం లేదు కాబట్టి ఉత్తమ సంతానాన్ని నేను పొందే విధంగా నాకు వరాన్ని ఇవ్వండి అంటూ పర్జన్యుడు అడిగాడనమాట. అదేవిధంగా నారద మహర్షి ఆయనకు లక్ష్మీనారాయణ మంత్రాన్ని ఉపదేశించి, ఈ మంత్రాన్ని నీవు నిత్యము జపిస్తూ ఉండు, నువ్వు అలాగ జపిస్తూ ఉన్నప్పుడు నీకు ఈ మంత్రసిద్ధి వలన నీకు పుత్ర సంతానం జరుగుతుంది అని చెప్పి వెళ్ళిపోయారు. అదేవిధంగా పర్జన్యుడు నిరంతరము ఆ లక్ష్మీనారాయణ స్తోత్రం చేస్తూ, అది ఏ పద్ధతిలో చేయడం అనేది కూడా నారద మహర్షి వివరించి చెప్పారు. కాబట్టి కరెక్టుగా ఆ విధి విధానాలను అనుసరిస్తూ అదే పర్జన్యుడు పూజలను చేస్తూ ఉండగా ఒకసారి ఆకాశవాణి పలికింది, నీకు ఇంత చక్కగా ఈ పూజలంతా నిర్వర్తిస్తున్నావు కదా, నీకు త్వరలోనే పుత్ర సంతానం కలుగుతుంది అని అదృశ్యమైపోయారు. ఆ ఆ ఆకాశవాణి యొక్క ఆ పలుకులు నిజమయ్యే విధంగా ఈ పర్జన్యునికి 5 మంది సంతానం, ఇద్దరు కుమార్తెలు, 5 మంది మగ సంతానము, కుమార్తె ఇద్దరు జన్మించారు. ఆ 5 మంది మగ సంతానంలో మధ్యముడే ఈ నందమహారాజు. నందమహారాజు చాలా కృష్ణ భగవానులాగే చాలా సౌందర్యంగా చాలా ఇదిగా ఉంటారట, ధీరుడిగా లాగా నందమహారాజు. ఆయన ఆ నందమహారాజు ఆ పర్జన్యునికి కుమారుడుగా అంటే మధ్యముడు జన్మించడం జరిగింది. తర్వాత ఈ పర్జనుడు ఏమి ఆ ప్రాంతంలో ఆ మహావనంలోనే కుమారులు కుమార్తెతో పాటు జీవిస్తూ ఉన్నారు. కానీ అక్కడ కేసి అనే ఒక రాక్షసుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ హింసిస్తూ ఉండడం వల్ల పర్జన్యుడు ఏం చేశారు, ఈ పిల్లల్ని అందరినీ తీసుకొని అక్కడ అన్ని వనాలు,
ఆ విధంగా కామ్యవనం, కామ్యవనంలో కొన్ని రోజులు, బేల్వనం, ఆ వనంలో కొన్ని రోజులు, ఇవన్నీ బృందావనంలోని వనాలు. ఆ వనాలలో అంతటా ఉండి చివరకు నందగాం అని ఆ ప్రాంతానికి అక్కడికి చేరుకున్నారు. అదే గోకులం. ఆ ప్రాంతానికి చేరుకున్న తర్వాత నందమహారాజు అక్కడ యశోదమ్మను వివాహం చేసుకొని అక్కడే ఉండడం వల్ల అది దానిని నందగాం అంటారు, నందగ్రామము అంటారు, గోకులము, ఈ విధంగా ఆ పేరు రూపాంతరము పొందిందనమాట. ఇక ఈ నందగామము ఇదనే ఈ గ్రామంలో మహావనం అనే ఆ అడవి ప్రాంతంలో ఏర్పడినటువంటిదే అన్నమాట. ఈ నందగోకులంలో ముఖ్యంగా ఎప్పుడైతే భగవంతుడు ఇక్కడికి రావడం జరిగిందో, ఇక్కడ 3.5 సంవత్సరాలు ఈ నందగోకులంలోనే ఉండడం జరిగింది. తరువాత ఆ, రాక్షసులు అంటే ఈ కంసుడు కృష్ణ భగవాన్ని ఎలాగైనా బలరాముణ్ణి కృష్ణుని ఇద్దరిని కూడా హతం చెయ్యాలని నిర్ణయించుకొని నిరంతరము అసురులను పంపిస్తూ ఉండడం వల్ల ఇంకా నందమహారాజు భయపడిపోయారు. అంటే తనకు వచ్చినటువంటి పుత్రుడు సామాన్యుడు కాదు, భగవంతుడే సాక్షాత్తు అని తండ్రి గుర్తించలేకపోయారు. అందుకే ఆయన అయ్యో కుమారునికి ఇన్నిసార్లు ఇంతమంది రాక్షసులందరూ వచ్చి ఆయనకి ఆటంకం కలిగిస్తున్నారు, అంతేకాకుండా ఆ గ్రామ ప్రజలు కూడా కష్టాలు పడుతున్నారు. అందుకనే వాళ్ళు ఈ నందగోకులం నుంచి మళ్ళీ షిఫ్ట్ అవ్వడం జరిగింది. అదే బృందావనానికి చేరుకున్నారు. అంటే ఇవన్నీ దగ్గర దగ్గర కొన్ని కొన్ని కిలోమీటర్ల దరిదాపుల్లో ఉండేటువంటి ప్రదేశాలు. కానీ గోకులంలో కృష్ణ భగవానుడు ఆ 3.5 సంవత్సరాల్లో కూడా ఎన్నో అద్భుత లీలలను చేశారనమాట. ఇక ఈ నందగోకులము అనేది మనం గోవర్ధన ఆ, ఉంది కదా, అంటే బృందావనంలో గోవర్ధన పర్వతం అక్కడ నుండి 16 కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉన్నదనమాట. ఇక ఇక్కడ ఏమిటి అంటే ముఖ్యంగా నందమహారాజు ఒక భవనాన్ని అద్భుతంగా ఆయన ఆ, విశ్వకర్మ విశ్వకర్మ యొక్క ఆధ్వర్యంలో చక్కగా నంద భవనాన్ని ఆ, అప్పుడే ఏర్పాటు చేశారనమాట. ఇది ఈ నంద భవనము ఇప్పుడు కూడా మనము బృందావనానికి వెళ్ళినప్పుడు ఈ నందగోకులం వెళ్తాం కదా, వెళ్ళినప్పుడు చక్కగా అక్కడ ఆ భవనాన్ని చూస్తే చాలా అద్భుతం. అంటే ఇప్పుడు బాగా ఇంకా చక్కగా కట్టి ఉన్నారు. అంటే ఇది 5,000 సంవత్సరాల ముందు నంద మహారాజు కట్టించారు. ఇప్పుడు ఇంకా దానికి అంత మార్పులు చేర్పులు చేసి చక్కగా ఆ భవనాలన్నింటిని కూడా చక్కగా ఉంచారనమాట. ఇక ఇది అప్పుడు విశ్వకర్మచే కట్టబడింది అని చెప్పారు కదా, అది చౌరాసి కంబ అని అంటారు. అంటే 84 పిల్లర్స్, స్తంభాలతో ఈ నందభవనాన్ని విశ్వకర్మ కట్టించారనమాట. ఈ ఇందులో ముఖ్యంగా బ్రహ్మ కూడా స్వయంగా తన హస్తాలతో 4 స్తంభాలను తీసుకొచ్చి ప్రతిష్ఠించారట. ఆ 4 ఏమిటి అనేది అయినప్పుడు ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క స్తంభంగా ఆ, ప్రతిష్ఠించడం జరిగింది. ఆ అక్కడ తర్వాత బ్రహ్మ యొక్క పాదాలు కూడా ఒక స్తంభం దగ్గర ప్రతిష్ఠించడం జరిగింది. అంటే 84 పిల్లర్లతోనే 5,000 సంవత్సరాల ముందు అంత చక్కగా దానిని నిర్మించి ఉన్నారు. చూడండి ఎంత బాగా. ఆ చౌరాసి కంబ అదే నందభవనం. ఇక్కడ ఎవరెవరు? యశోదమ్మ, నంద మహారాజు, తర్వాత ఆ, రోహిణీ మాత, బలరాముడు, శ్రీకృష్ణుడు, ఇంకా చాలా మంది బ్రజవాసులు అందరు కూడా ఇక్కడ ఉండేవారు. ఈ నందభవనానికి ఎడమ వైపున ఒక నరసింహస్వామి మందిరం ఉన్నది. ఆ మందిరం దగ్గర ఒక పెద్ద వృక్షం ఉన్నది. ఆ వృక్షం యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే మామూలుగా సాధారణంగా వృక్షంలో ఏ చెట్టుకు తగిన విధంగా ఆ ఆ పువ్వులను ఇస్తుంది. కానీ ఇక్కడ విచిత్రమైన విషయం ఏమిటి అంటే ఈ వృక్షంలో ఒకేసారి 5 రకాలైన పుష్పాలు
విరబూసి కాస్తాయట. అది ఒక వింతైన విషయం ఈ నరసింహస్వామి మందిరం దగ్గర. తర్వాత అక్కడి నుంచి అటే వెళితే ఈ నందభవనం దగ్గర చోర్ ఘాట్ అంటే ఎప్పుడైతే వసుదేవుడు భయంగా అంటే అక్కడ కూడా వసుదేవునికి తెలియలేదు ఈ చిన్ని కన్నయ్య వచ్చి దేవాది దేవుడైన భగవంతుడు ఈయనే ఈ ఈ విశ్వాన్నంతా సృష్టించిన వాడు అని ఆయనకు తెలియకుండా ఆ చెరసాల నుంచి ఆయనను ఆ బుట్టలో ఉంచుకొని బయటకు భయపడుతూ ఏ ఎవరు తెలుసుకుంటారో కంసునికి తెలియచేస్తారో అంటూ బిక్కుమంటూ ఆ వసుదేవుడు భయపడుతూ రావడము, మళ్ళీ యమునా నది దాటి ఎప్పుడైతే ఆ ఆ నదిని దాటి గోకులంలో మొట్టమొదటి అడుగు పెట్టారో ఆ ప్రదేశమే చోర్ ఘాట్ అంటారు. అంటే వసుదేవుడు అంత భయంతో వచ్చి అక్కడికి వచ్చాక నంద మహారాజు ఇంటికి వెళ్ళి కృష్ణ భగవాన్ని అక్కడ ఉంచాక ఆయనకు ప్రాణం లేచి వచ్చినట్టు అయిందనమాట. అంటే భయపడుతూ రావడం వల్ల ఆ ప్రాంతానికి అక్కడ చోర్ ఘాట్ అని చెప్తారు. ఇక ఈ ఈ నందభవనంలో యశోద మాత యొక్క భవనము ఉంది. అంటే ఆమె ఉండేటువంటి ప్రదేశము. ఈ యశోదమాత ఉన్నటువంటి ప్రదేశం అంటే అక్కడే ఆమె యోగమాయను ప్రసవించింది. ఆ యోగమాయను దుర్గానే కదా తీసుకువెళ్తారు. తర్వాత కృష్ణ భగవానుని ఆమె పక్కన పడుకోబెట్టారనమాట. ఆ విధంగా అదే ప్రాంతంలో యోగమాయ యొక్క మందిరాన్ని మనము ఇప్పుడు చూడవచ్చు. ఇక ఆ యశోదమ్మ ఆ ప్లేస్లోనే అంటే యశోద భవన్ అంటారు, యశోదమ్మ ఉన్నటువంటి ప్రాంతం కదా. ఆ యశోద భవన్లో యశోదమ్మ నిరంతరము కృష్ణ భగవానులకు చక్కగా అభ్యంగ స్నానాన్ని చేసి కస్తూరి తిలకాన్ని దిద్ది ఆభరణాలంతా ధరింపజేసి పీత వస్త్రాలనంతా వేసి. కానీ ఇక్కడ ఒక విషయం ఏమిటి అంటే కృష్ణ భగవానుడు శ్యామ వర్ణంలో ఉంటారు, కానీ ఈ బలరాముడు శ్వేతవర్ణంలో ఉంటే శ్వేతవర్ణంలో కాకుండా బలరాముడికి కూడా ఈ శ్యామ వర్ణం లాగానే కలర్గా చేసేవారట. అంటే ఇద్దరు ఒకే విధంగా ఉండే విధంగా తారతమ్యం లేకుండా యశోదమ్మ ఆ విధంగా చేసేవారు. దానికి కారణం కూడా మనం మళ్ళీ తెలుసుకుందాం. ఆ విధంగా వాళ్ళకి పీతాంబర వస్త్రాలను ధరింపజేసి ఇంకా దిష్టి తీసి చక్కగా వాళ్ళు ఆవరణలో ఆడుకుంటూ ఉంటే మురిసిపోయేవారట యశోదమ్మ. ఇప్పుడు కూడా మనం నందభవనానికి వెళ్తే అక్కడ ఆ ప్రాంగణము చాలా పెద్దదిగా ఉంటది. అంటే కృష్ణ బలరాములు అక్కడ ఆడుకుంటున్న ఆ ప్రదేశం అన్నమాట. అలాగా చేసేవారు. ఇక వారికి చక్కగా ప్రియకరమైనటువంటి భోజనాన్ని ఇద్దరికి ఉంచి వారిని చక్కగా నిద్రింపజేసేవారు. అలాగా నిద్ర చేసేటప్పుడు ఈమె చాలా కథలు చెప్పేవారట. అలా కథలు చెప్తూ ఉన్నప్పుడు ఒకరోజు శ్రీరామచంద్రుని గురించి కథ చెప్తూ ఉంటే బలరామకృష్ణులు అంటూ కొడుతూ పడుకొని నిద్రపోతున్నారట. ఈమె కూర్చొని చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా యశోదమ్మ అదే శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధం చేయడం ఆ సన్నివేశాన్ని చెప్తున్నారట. వెంటనే కృష్ణ భగవానుడు లక్ష్మణ ఏది నా అదే ధనస్సు ఏది తీసుకో, వెంటనే ఆ రావణుణ్ణి శిరస్సు నేను ఖండిస్తాను అని గట్టిగా పలకడము ఆరంభించారట. బలరామునికి అర్థం కాలే, ఎవరు లక్ష్మణ ఎవరు రామ అంటూ తర్వాత కుదిపాక అప్పుడు స్పృహకి వచ్చారట. అంటే భగవంతుడు ఆ లీలలన్నింటినీ కూడా తల్లి చెప్తున్నప్పుడు అందులోకి లీనమైపోయి అదే విధంగా ఇదయ్యారట. ఇక దాని తర్వాత అక్కడ నందమహారాజు యొక్క గోశాల ఉన్నది. అందులో ఆ కాలంలో ఆయన 5,000 సంవత్సరాల ముందు ఆయన 9 లక్షల గోవులను పోషించేవారట. అంటే ఆ ఆ గ్రామం అంటే ఆ గ్రామం అంతా కూడా ప్రతి ఒక్కరు కూడా గోవులను అంత సంరక్షించేవారు. అందుకే భగవంతుడు నమో బ్రాహ్మణ్య దేవాయ గోబ్రాహ్మణ్య హితాయ చ జగదితాయ కృష్ణాయ
గోవిందాయ నమో నమః అన్నారు. అంటే కృష్ణ భగవానుడు ఉన్నంత కాలము ఆయన గోవులకు, బ్రాహ్మణులకు చాలా సంరక్షణ ఇచ్చేవారట. ఎవరైతే ఆ గోవులను, బ్రాహ్మణులను చక్కగా మర్యాదపూర్వకంగా వారిని గౌరవిస్తారో అప్పుడే వారు మంచి మంచి సాంప్రదాయం ఇదిగా ఉన్న వాళ్ళు, ఆచారాన్ని వ్యవహరించే వాళ్ళు అని భగవంతుడే అప్పుడు చెప్పారనమాట. ఇక అక్కడ ఆ గోశాల కూడా మనం ఇప్పుడు కూడా చూడవచ్చు. తర్వాత అక్కడ నందభావి ఉంది. అంటే నంద మహారాజు వారు అందరూ కూడా ఉపయోగించుకునేందుకు నీరు ఆ బావి నుంచి తీసుకునేవారు. ఇంకా అక్కడ కొద్ది దూరంలోనే పూతన ఉద్ధరణ ప్లేస్ ఉంది. మనకు తెలుసు పూతన వచ్చి ఒక అతి సౌందర్యవతి అయిన రూపంలో వచ్చి కృష్ణ భగవాను ఊయల్లో ఉంచినప్పుడు చక్కగా ఆ కృష్ణ భగవాను తాను తీసుకొని యశోదమ్మకు సందేహం రాలేదు. అదే శివుడు వచ్చినప్పుడు సందేహపడ్డారు. ఎందుకంటే శివుడు ఆయన ఆ విభూతిని రాసుకొని ఆ జటాయుటంతో అవంతా వచ్చేసరికి భయపడి అలాగిచ్చి ఇలాగ తీసేసుకున్నారు శివుని చేతి నుండి. కానీ ఈ పూతన రాక్షసి చక్కగా సౌందర్యవతి లాగా వచ్చేసరికి తెలియకుండా ఇవ్వడం జరిగింది. కృష్ణ భగవానునికి తెలుసు. వెంటనే ఆమె తన స్తనపానం ఇచ్చేటప్పటికి ఆ పాలతో పాటు ఆమె ఒంటిలోని ఆ రక్తాన్ని అంతా కూడా తీసేసుకొని ఆమెని విగత జీవిగా చేశాడనమాట. కానీ ఇక్కడ ఆ పూతనకు కృష్ణ భగవానుడు ఆమెకు తల్లి స్థానాన్ని ఇచ్చారు. ఎందుకు అంటే బలిచక్రవర్తి కుమార్తె పూతన. ఆ పూతన బలిచక్రవర్తి దగ్గరికి వామనుడు వచ్చినప్పుడు అప్పుడు చూసిందట. వామన అవతారంలో ఉన్నట్టు మహావిష్ణువుని చూసి, బా ఎంత ముద్దుగా ఉన్నాడు ఈ పిల్లవాడు, ఈ పిల్లవాడికి కానీ నేను చక్కగా తల్లి స్థానంలో ఉండి పాలని ఇవ్వాలి అని కోరుకుందట. అదే వెంటనే ఆ బలిచక్రవర్తిని ఆయన 3 అడుగులు అడిగి ఆయన్ని పాతాళ లోకానికి పంపించేశారు కదా. ఆ సమయంలో పూతన ఏం చేసింది, వెంటనే ఇలాంటి వాడు నాకు పిల్లవాడిగా ఉంటే అతనికి విషాన్నే ఇచ్చేదాన్ని అని వెంటనే కోరుకుందట. అంటే అది కృష్ణ భగవానుడు ఇక్కడ ఆ రూపాన్ని ఎత్తినప్పుడు ఆ రెండింటిని నెరవేర్చారు పూతనకి. ఒక తల్లి స్థానంలో ఉండి ఆమెకి మోక్షాన్ని ఇచ్చారనమాట. తర్వాత అక్కడ నుంచి వెళ్ళితే కొద్ది దూరంలో సకటాసురుడు. సకటాసురుడు ఒక బండి రూపంలో కృష్ణ భగవానుడు ఆడుకుంటున్నప్పుడు వచ్చినప్పుడు ఆయన తన కాలి గోటితో ఆ సకటాన్ని తన్నినప్పుడు ఆ ఆ సకట ముక్కలు ముక్కలుగా విరిగిపోయి రాక్షసుడిగా అక్కడ బయటపడ్డాడనమాట. ఆ ప్రదేశం కూడా అక్కడ ఉన్నది. తర్వాత తృణావర్తుడు ఎవరు? గాలి రూపంలో వచ్చాడు. సుడిగాలి రూపంలో వచ్చి కృష్ణ భగవానుడు ఆడుకుంటున్నప్పుడు ఆయన్ని అలాగే చుట్టి ఆకాశంలోకి తీసుకెళ్ళినప్పుడు అక్కడ అదే భగవంతుడు అతన్ని పిడి గ్రుద్దులతో ఇది చేసేసరికి క్రింద వచ్చి పడి మరణించాడనమాట. అలాగా ఆ గోకులంలోనే ఇవన్నీ ఈ అసురులందరూ రావడము, సంహరించడము జరిగినటువంటి ఆ ప్రదేశాలన్నీ కూడా ఆ నంద భవనం దగ్గర ఉన్నాయన్నమాట. ఇంకా దది మంతన స్థల అని అంటారు. ఇది చాలా ముఖ్యమైన ప్రదేశము. ఏమిటి అంటే ఇక్కడ యశోదమ్మ చక్కగా భగవంతునికి కావలసిన వెన్నను తయారు చేసే ఆ గది అన్నమాట. ఇక్కడ చాలా మంది కూర్చొని చక్కగా అక్కడ ఆ వెన్నను తీస్తూ ఉండేవారు. కానీ ఒకసారి యశోదమ్మ అక్కడ లేకపోయేసరికి కృష్ణ భగవానుడు ఆ గదిలోనికి వచ్చేసి చేయి పెట్టి చక్కగా వెన్ననంతా తీసుకొని తింటూ ఉన్నారనమాట. ఇంతలో గోప స్త్రీలు అక్కడికి వచ్చారు. రాగానే ఇక తన గురించి చెప్పేస్తారేమో యశోదమ్మకు అనేసి ఏం చేశాడు కృష్ణుడు, ఆ వెన్నను తీసి ఆ గోప స్త్రీలకు అందరికీ వారి అదే నోటి ఉన్న అన్ని అది ఆ వెన్నను తీసి వారికి ఇది చేసేస్తాడట. అప్పుడు చూడడానికి అందరు కూడా వాళ్లే వెన్నను తిన్నట్టుగా ఉందట. ఇంకా వాళ్ళు చేయి పట్టుకొని యశోదమ్మ దగ్గరకు తీసుకువెళితే యశోదమ్మ చూడగా
కృష్ణుని మోమున వెన్న ఉంది, ఆ స్త్రీల నోటి వద్ద వెన్న ఉంది కాబట్టి ఆమె మా కన్నయ్యే ఏమి తిన్నారని రుజువు లేదు, మీరు కూడా తిన్నారు అనేసి వాళ్ళని కూడా ఆ, వాళ్ళని కూడా తిట్టడం జరిగిందట. ఆ విధంగా కృష్ణయ్య ఆ లీలల్లో వా ఎదుటి వాళ్ళని కూడా ఆ, ప్రేరితం చేసేస్తారనమాట. ఇంకా ఆ మందిరంలో కృష్ణయ్య ఉండేటప్పుడు అది స్ఫటిక గోడలు ఆ స్తంభాలతో చేసి ఉంటారట. ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ప్రతిరోజు కోరుకుంటారట, నేను ఈ విధంగా ఈ వెన్నను దొంగిలించి తింటున్నానని యశోదమ్మకు తెలియజేయకండే మీరు అంటూ ఆ స్ఫటిక స్తంభాల దగ్గర వచ్చి చూస్తూ అక్కడ తెలిపేవారట. అది దదిమంతన స్థల. ఇంకా ముఖ్యమైనది మనకి ఇంకా గోకులంలో జరిగిన ఒక గొప్ప లీల ఏమిటి అంటే దామోదర లీల. అది కార్తీక మాసంలో జరిగింది కదా, అందుకే దామోదర ఆ లీలను ఆ మాసంలో ఇది చేస్తాము. దీనినే ఉకల్ బంధన స్థల. ఆ ప్రాంతం పేరు ఉకల్ బంధన స్థల. అంటే ఉకల్ అంటే ఆ, అదే చెక్కతో చేసినటువంటి రోకటి, దానితో బంధించినటువంటి ప్రదేశము అని చెప్పడం జరిగింది. ఇక మనకు ఆ దామోదర లీల వర్ణన తీసుకున్నప్పుడు యశోదమ్మ చక్కగా కృష్ణ భగవానునికి పాలను ఎలాగా తయారు చేసి ఇచ్చేదట, చిక్కగా. అది కూడా పద్మ ఆ, పద్మగంధ పాలట. అంటే ఒక్కొక్క ఆవుకు ఒక్కొక్క రకమైనటువంటి ఆ, పశువర్ధకమైనటువంటి ఆ పోషక విలువ కలిగినటువంటి ఆ గడ్డిని వేసి వాటికి చక్కగా ఒక్కొక్క ఆవు ఒక్కొక్క రకమైనటువంటి పాలుని ఇచ్చేవట. అలాంటి ఒక రకమైన ఆవు ఇచ్చినటువంటి పద్మగంధ పాలు. ఆ పాలు ఎలాగా సువాసన వస్తుంది అంటే తామర పువ్వులో నుంచి వాసన ఎలాగుంటుందో అంతటి సుగంధమట. ఆ పాలను యశోదమ్మ కాచడానికి ఆమె వంటగదిలో పాలను పెట్టి వచ్చారు. ఇంత లోపలికి కన్నయ్య చక్కగా నిద్రలేస్తూ ఆ, అదే కళ్ళను తన చేతులతో ఇది రుద్దుకుంటూ వచ్చి అక్కడ యశోదమ్మ దగ్గరకు వచ్చి పాలను ఇవ్వమని అడిగారు. వెంటనే యశోదమ్మ కృష్ణయ్యకు పాలను ఇస్తున్నారు, స్తన్యం పానం ఇస్తున్నారు. అలాగా ఇచ్చినప్పుడు ఆ కృష్ణయ్య యశోదమ్మ ఒడిలో చక్కగా ఇమిడి ఉన్నారు. యశోదమ్మ కూడా ఆయన ముంగురులను చక్కగా తోస్తూ ఇంత బుజ్జిగా ఇంత ముద్దుగా ఉన్నాడే కన్నయ్య అంటూ ముద్దులొలుకుతూ అలాగ చూస్తూ ఆనందంతో పాలనిస్తున్నారు. కానీ ఇంతలో ఏమైంది, ఆ పద్మగంధ పాలు ఆ వంటగదిలో నుంచి పొంగిపోయి శబ్దం వస్తుంది. వెంటనే యశోదమ్మ కృష్ణయ్యను కిందకు తీసి ఉంచేసి పాలుని నిలపడానికి వెళ్ళిపోతారనమాట. అలాగ వెళ్ళేసరికి ఆమె యొక్క ఆ వర్ణన కూడా చెప్తారు. ఆమె వెళ్తూ ఉంటే ఆమె ఆ ముంగురులన్నీ కూడా ఎగురుతూ ఉన్నాయి. ఆమె వేసుకున్నటువంటి ఆ ఆ, అదే కమ్మలు అవి కూడా చక్కగా ఊగుతున్నాయట. తర్వాత ఆమె తలలో తురుముకున్న పువ్వులన్నీ కూడా క్రింద పడుతున్నాయట. చాలా పరిగెడుతూ వెళ్ళి ఆ పాలను కిందకు దించివేయడానికి వెళ్ళారు. ఇంకంతే కన్నయ్యకు కోపం వచ్చేసింది. నాకన్నా ఆ పాలే చాలా ముఖ్యమా అనేసి అక్కడ ఉన్నటువంటి పాలతో వెన్నతో పెరుగుతో ఉండేటువంటి ఆ కుండలన్నింటినీ పగలగొట్టేశారు. ఇంకా ఆ గది అంతా కూడా చిందరవందరగా అయిపోయింది. యశోదమ్మ తిరిగి వచ్చేసరికి ఆ ప్రాంతం చూసి అలాగే కోపం వచ్చేసింది. ఎప్పుడు కోపపడరు. అలాంటి యశోదమ్మ ఒక బెత్తం తీసుకొని కన్నయ్యను తరుముకున్నారనమాట. ఇంకా పరిగెడుతున్నారు, ఎవ్వరూ పట్టుకోలేకపోతున్నారు. ఎంతమంది ప్రయత్నించినా పట్టుకోలేకపోతున్నారు. యశోదమ్మ పరిగెట్టి పరిగెట్టి ఆమెకే ఆయాసం వచ్చేస్తుంది. ఇంకా మనము కృష్ణను పట్టుకోలేము అని ఒగరుస్తూ ఉన్నారు. చాలా శ్వాస కూడా ఇదిగా తీసుకుంటూ ఉండగా ఇంకా కృష్ణయ్య తల్లి యొక్క ఆ స్థితిని చూసి అంటే తల్లి యొక్క వాత్సల్యం దాన్ని చూసి ఆయనే దగ్గరికి వచ్చి బందీ అయిపోయాడనమాట. ఎప్పుడైతే బందీ అయిపోతే యశోదమ్మ అనుకుంది తానే కృష్ణయ్యను పట్టుకున్నట్లుగా వెంటనే ఒక రోకలి అంటే చెక్క రోకలికి కట్టివేసి ఆయన్ను
నువ్వు ఇక్కడే ఉండు అని చెప్పేసి ఆమె పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఇక కృష్ణయ్య గమ్మునుంటారా, ఆ చక్కెరొకల్ని తోసుకుంటూ తోసుకుంటూ వెళ్తూ ఉంటే వారి ఇంటి ముందరగానే రెండు పెద్ద పెద్ద వృక్షాలు ఉన్నాయన్నమాట. అవి వాటి పేర్లు యమల, అర్జున, ఆ వృక్షాల పేర్లు. ఎప్పుడైతే ఆ చెక్కరోటిని తోసుకుంటూ వచ్చి ఆయన పాదాలు ఆ చెట్లకు తగిలిందో వెంటనే అలాగే పెళ్ళుమని ఆ చెట్లు విరిగిపోయి అందులో నుంచి ఇద్దరు దివ్య పురుషులు వచ్చారనమాట. అలాగొచ్చేసరికి కృష్ణయ్యకు వారు వివరించారు. ఏమిటి అంటే కుబేరుని యొక్క కుమారులే వారు. నల కుబేర, మణిగ్రీవ అనేవారు. వారు ధనం ఎక్కువ, కుబేరుడు అంటే ధనం కదా. అలాగుండేసరికి చక్కగా వాళ్ళు ఆ కన్యలతో జలక్రీడలు ఆడుతూ ఎవరు వచ్చేది తెలియకుండా వస్త్రాలు పైన కూడా లేకుండా అలాగా ఉన్నప్పుడు నారద మహర్షి అటువైపు వెళుతూ ఉన్నారు. ఆయన వచ్చింది కూడా చూడకుండా ఆ కన్యలతో ఉండేసరికి నారద మహర్షి శాపం ఇచ్చారు. చెట్లే కదా, ఏవి డ్రెస్సును వేసుకొని ఉండవు కాబట్టి మీరు వృక్షాలుగా మారిపోండి అని శాపం ఇచ్చారు. తర్వాత ఆయనకు ఆ శాపానికి కూడా ఆ, పరిష్కారము ఇచ్చారు. ఇలాగా కృష్ణ భగవానుని పాదాలు మీకు తగిలినప్పుడు మీరు మళ్ళీ దివ్య పురుషులు అవుతారు అని. కాబట్టి ఆ విధంగా ఆయన యొక్క పాదం తగిలి వారిద్దరు కూడా పుణ్య పురుషులై వెళ్ళిపోతారు. ఇంకా అక్కడే బ్రహ్మాండ్ ఘాట్ ఉన్నది. ఆ బ్రహ్మాండ్ ఘాట్ ఏమిటి? కృష్ణ భగవానుడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఒకరోజు మట్టిని తీసి నోటిలో వేసుకున్నారనమాట. ఇది బలరాముడు చూసేసి వెంటనే వెళ్ళి తల్లికి తెలియచేశారు. యశోదమ్మ వచ్చి, ఏది నోరు తెరువు, నీ ఎందుకు మట్టిని తింటావు అని చూసినప్పుడు 14 భువన భాండాలు ఆయన నోటి వెంట యశోదమ్మ చూడగలిగారట. వెంటనే అది చూసి ఆమె అలాగే స్పృహ వచ్చి కింద పడిపోయారు. తర్వాత కృష్ణ భగవానుడు ఆ యోగమాయ శక్తి చే ఆమెను తిరిగి ఇది చేశారనమాట. అది బ్రహ్మాండ్ ఘాట్. ఈ ప్రాంతము చాలా బాగుంటది. మేము వెళ్ళినప్పుడు కూడా చాలాసేపు అక్కడ కూర్చొని అక్కడ దర్శనం చేసుకున్నాం ఆ మందిరంని. అది కూడా ఉన్నది. అక్కడే శివుని యొక్క చిత్తహరి ఘాట్, అంటే శివుడు ఆ అదే భగవంతుడు ఇక్కడ అదే దీంట్లో ఉన్నారు, గోకులంలో ఉన్నారు, ఆయనకు ఉత్సవం చేస్తున్నారు, నామకరణం చేస్తున్నారు అంటే ఉత్సాహంగా పరిగెట్టుకుంటూ వచ్చారట. వచ్చినటువంటి ఆ ప్రదేశం అది చిత్తహరి ఘాట్. ఈ విధంగా ఇంకా రమణ రేతి. ఈ రమణ రేతి అయితే ఇంకా కృష్ణ బలరాములు ప్రతిరోజు వెళ్ళి ఆ ప్రాంతంలో ఇసుక మేటలు వేసి ఉంటాయి. గోవులంతా ఒక చోట కట్టివేసి ఆ ఇసుక దీంట్లో బలరాములు గోపబాలురు అందరూ కూడా అలాగే పొర్లాడేవారట. అదే పద్ధతిలో ఇప్పుడు కూడా మన భక్తులందరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడ ఏమీ చూసుకోరు. ఆ మట్టిని అలాగే బకెట్లు బకెట్లు తీసుకొని స్నానం చేస్తారు. అంటే నెత్తిన అలాగే వేసుకుంటారు తల మీద, అలాగే దొర్లుతారు ఆ మట్టిలో. ఎందుకంటే కృష్ణ బలరాములు అక్కడ ఆడుకున్న ప్లేసు కాబట్టి అంత చక్కగా అక్కడ చేస్తారనమాట. ఇంకా ఇందులో ముఖ్యంగా ఇప్పుడు మనము నందగాం వెళ్ళామనుకోండి, మందిరము ఉన్నది. ఆ మందిరంలో ఎవరున్నారు? మధ్యలో బలరామకృష్ణులు ఉన్నారు. వారి ఇద్దరు కూడా ఎలాగ ఉన్నారు? శ్యామవర్ణంలోనే ఉన్నారు. ఎలాగా? బలరాముడు శ్వేతవర్ణంలో ఉండాలి కదా, కానీ ఆయన కూడా నల్లటి ఆ రూపంలోనే ఉంటారు. ఒకవైపు యశోదమ్మ ఉన్నారు, ఒకవైపు నందమహారాజు ఉన్నారు. యశోదమ్మకు కుడివైపున రాధారాణి ఉన్నారు. రాధారాణి చక్కటిగా కోడలి స్థానంగా ఆమె గుంగట్, నార్త్ సైడు అత్తగారు వాళ్ళు ఉన్నప్పుడు ఆ, అదే శారీ యొక్క కొంగుని గుంగట్ లాగా వేసుకుంటారు. ఆ విధంగా వేసుకున్న విధంగా అక్కడ రాధారాణి ఉన్నారు. తర్వాత ఇంకా రెండు విగ్రహాలు ఉన్నాయి. ఏమిటి అంటే నందమహారాజు యొక్క స్నేహితులట వారు. వారిని కూడా అంత అంటే ఆ విగ్రహాలను బట్టే మనకు తెలుస్తుంది నందమహారాజు ఆ గ్రామంలో ఎలాగ వారి అందరితోటి ఉండేవారు అని. వారిద్దరు కూడా ఆ విగ్రహాలు ఉన్నాయి. ఇక్కడ మనం తెలుసుకున్నాం మధ్యలో కృష్ణ బలరాములు ఇలాంటి శ్యామ వర్ణంలో ఎందుకు ఉన్నారు అంటే ఈయన తెల్లగా ఉండేసరికి అందరు కూడా అబ్బా బలరాముడు ఎంత అందంగా ఉన్నాడు అని
చెప్పేవారట. కృష్ణ భగవానికి చాలా ఇది అనిపించేది. అమ్మ చూస్తే యశోదమ్మ తెల్లగా ఉన్నారు, నంద మహారాజు గోరి అంటే హిందీలో గోరే రంగు అంటే తెలుపు. అలాగా నంద మహారాజు తెల్లగా ఉన్నారు, బలరాముడు తెల్లగా ఉన్నారు, రోహిణి మాత తెల్లగా ఉన్నారు, కానీ ఈయన మాత్రమే శ్యామవర్ణంలో ఉన్నారు అని చిన్నబుచ్చుకునేవారట. అప్పుడు యశోదమ్మ ఆ తారతమ్యం రాకూడదని బలరామునికి కూడా అదే విధంగా అలంకరణ చేసేదట, శ్యామవర్ణంలో ఉండేలాగా ఆయనకి కూడా ఇది చేసేవారు. ఇంకొక రీజన్ ఏమిటి అంటే, కంసుడు ప్రయత్నిస్తున్నాడు అసురులను పెట్టుకొని అందరినీ సంహరించాలని కదా, వీళ్ళిద్దరిని కదా. కాబట్టి ఎవరు కృష్ణుడు ఎవరు బలరాముడు తెలియకూడదు అని బలరాముడు తానే ఈ విధంగా ఆ శ్యామ వర్ణంలోకి మారాడు అని కూడా రెండు ఆ, విషయాలు చెప్తారు. అలాంటి నందమహారాజు యొక్క ఆ భవనాన్ని ఇప్పుడు కూడా మీరెవరైనా కూడా వెళ్ళి దర్శిస్తే ఈ విషయాలన్నింటినీ చూడండి చక్కగా. ఆ మందిరంలో ఇంకొక ఈ మందిరం ఇప్పుడు చెప్పిన ఆ మందిరంకి పక్కనే యశోదమ్మ కృష్ణ భగవాన్ని కూర్చున్నటువంటి విగ్రహము, తర్వాత రోహిణి మాత బలరాముని తన ఒడిలో కూర్చున్న పెట్టుకున్న ఆ శిలలు అవి కూడా ఆ మందిరంలో చాలా పెద్ద మందిరము. అంటే చూడండి 84 పిల్లర్లతో ఉంటే మూల మూలలకి వెళ్ళామనుకోండి, అక్కడ ఏమేం జరిగిన ప్రదేశాలు అవన్నీ కూడా మనకి గుర్తుకు వస్తాయి. చక్కగా ఆడుకున్న ప్లేసు అవన్నీ కూడా ఇక్కడ వస్తాయన్నమాట. ఇదే నందగాం మనం చూసిన వినడంతోటే నిజంగా ఆ నందగాంకి మనం వెళ్ళి చుట్టుకొని వచ్చిన ఆ అనుభూతిని పొందుతున్నా. నాకు మీకు చెప్తూ ఉంటే ఒక్క నిమిషం కూడా నాకు ఆ ప్రదేశాలు గుర్తు రాకుండా లేదు. అన్నీ అక్కడక్కడ ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళామో అవన్నీ అలాగే ఒక పిక్చర్లో వ్యూ ఇదవుతుంది కదా, ఆ విధంగా ఇదవుతుంది. ఓకేనా? హరే కృష్ణ. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ.